హలో అండి, వెల్కమ్ టు గన రుచులు. భోగి శుభాకాంక్షలు అందరికీ. నువ్వుల చిక్కి రేపు దేవుడికి ఇలా నైవేద్యంగా పెట్టండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ కొలతలతో చేస్తే ఎవరైనా చేయొచ్చు. సౌండ్ విన్నారు కదా. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. 1 కప్పు నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. 3/4 కప్పు బెల్లము, ఏ కప్పుతో నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. సంక్రాంతికి స్పెషల్గా నువ్వుల లడ్డు బెల్లం అంటే ఏ షాప్లోనైనా ఇస్తారు. 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి ఇది కరిగించుకొని వడపోసుకోవాలి. ఇసుక ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు గిన్నెను కూడా కడిగేసి మళ్ళీ మనము మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే కొద్దిసేపు మరిగిన తర్వాత ఇలా బెల్లం అంతా నురుగుగా ఉంటుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము. కొద్దిగా వాటర్లో వేసి చూడండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కాదండి, ఇలా మోల్డ్ అవుతుంది, ఇలా తీగలాగా సాగుతుంది. తీగ పాకం కాదండి, గట్టి పాకము. ఒక 2 నిమిషాలు పెడితే స్టవ్ పైన మళ్ళీ మనకు గట్టి పాకం వస్తుంది. విన్నారు కదా. ఈ సౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 కప్పు నువ్వులన్నీ మనం వేయించుకున్నవి ఇందులో వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మీకు ఇలా మొత్తం కలిపేస్తూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక ప్లేట్కి గీ అన్నా లేకపోతే ఆయిల్ అన్నా అప్లై చేసి దాంట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసి స్ప్రెడ్ చేయాలి. ఒక గ్లాస్తోనైనా ఒక గిన్నెతోనైనా వేడిగా ఉంటుంది కాబట్టి ఇదంతా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడే మనము నైఫ్ తీసుకొని ఇలా మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఇవ్వచ్చండి. నేనైతే ఇలా షేప్స్ అన్నీ ఇచ్చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనము ప్లేట్ వెనకకేసి ఇలా కొట్టేస్తే అన్నీ కిందికి వచ్చేస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఒక్కటి కూడా అతుక్కోకుండా వస్తాయి. ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసుకోండి. ఈ నువ్వులు బెల్లం అనేది చాలా మంచిది హెల్త్కి. చలికాలంలో వేడిగా ఉంటుంది, ఐరన్ కూడా బాగా వస్తుంది. రేపు నైవేద్యం ఇలాగే చేసుకోండి దేవుడికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.